హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 3000 రూపీస్కి సంబంధించిన ఒక పవర్ బ్యాంక్ని మన ఛానల్ తరఫున గివ్ అవేగా ఇవ్వబోతున్నాం. ఆ యొక్క గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నార్మల్ ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ ద్వారా ఒక బెస్ట్ లుక్లోకి తీసుకొని రావడం ఎలా. సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో దాంట్లో మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా చాలా చిన్న విషయాలే అవుతాయన్నమాట. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ కూడా అలాంటిదే, ఒక చిన్న టాపిక్ ఇది. కానీ మీరు మీ యొక్క నార్మల్ ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ ద్వారా ఒక బెస్ట్ లుక్లోకి ఎలా తీసుకొని రావాలనేదే ఈ యొక్క టాపిక్ ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పేరు టూల్ విజ్ ఫొటోస్ ప్రో ఎడిటర్. సో దీనికి సంబంధించిన లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే ఓపెన్ చేయండి. అప్లికేషన్ని మీరు ఓపెన్ చేస్తేనే ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఇందులో మీరు చూడడానికి చాలా రకాల ఆప్షన్స్ మీకు కనిపిస్తుంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ ఏంటంటే ప్రో ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్లో మీకు చాలా రకాల ఐకాన్స్ ఉంటాయి. సో ఐకాన్స్ని మీరు ఎలా యూజ్ చేయాలో తెలియనప్పుడు సో వాటికి సంబంధించి వీళ్ళు ఒక్కొక్కటిగా విడదీసి ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఒక ఆప్షన్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం డైరెక్ట్గా ప్రో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఫోటోను సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకుంటేనే ఈ యొక్క ఫోటోలో మీరు గమనించవచ్చు మనకు షాడోస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి మరియు ఎక్స్పోజర్ అనేది చాలా ఓవర్గా ఉంది. సో అదర్వైజ్ ఫోటో అయితే చూడడానికి చాలా బాగుంది. సో ముందుగా నేను ఈ యొక్క ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తాను. సో దీనికోసం మీరు కింద చూసుకుంటే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలో టోనింగ్ అనే ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టోనింగ్లో కూడా మీరు చూసుకుంటే ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా నేను కంట్రోల్ చేయాల్సింది ఎక్స్పోజర్ని మరియు షాడోస్ని. సో దీనికోసం ఇక్కడ ఎక్స్పోజర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్పోజర్ని తగ్గించడం కోసం స్క్రీన్ పైన మీరు హోరిజంటల్గా అంటే అడ్డంగా ఈ విధంగా మీరు పైన మీరు గమనించవచ్చు ఒక లైన్ అనేది చూడండి. ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఈ విధంగా తగ్గించవచ్చు పెంచవచ్చు అనమాట. నేను తగ్గిస్తాను. తగ్గించేటప్పుడు మీరు కింద గమనించండి, ఇక్కడ మీకు లెవెల్స్ అనేది చూపిస్తాయి. -40లోకి పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనం -40లో ఎక్స్పోజర్ని సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ టిక్ ఉంది కదా, ఆ రైట్ టిక్ పైన మీరు ఓకే చేయండి. ఓకే చేస్తేనే ఫోటో అనేది మనకు ఎక్స్పోజర్ కంట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఎక్స్పోజర్ కింద ఎగ్జాక్ట్లీగా హెచ్ఎస్ఎల్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఈ యొక్క హెచ్ఎస్ఎల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లోనే శానో టైప్ అనేసి ఒక బ్లూ కలర్ ఫిల్టర్ ఉంది. ఈ యొక్క ఫిల్టర్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే మనకు ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఈ యొక్క ఎఫెక్ట్స్ మరియు సెట్టింగ్స్ మరియు మాస్క్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఎరేజ్ ఉంది కదా. సో ఒక ఎరేజ్ ఆల్రెడీ సెలెక్ట్లోనే ఉంటుంది, అలా ఉంచండి. ఇప్పుడు మీరు పిక్చర్ని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఎరేజ్ చేయండి. ఎక్కడెక్కడైతే స్కిన్ ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రం మీరు ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఈ యొక్క ప్రీవియస్గా స్కిన్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ యొక్క ఎరేజర్ సైజ్ని మీరు తగ్గించుకోవాలి లేదా పెంచుకోవాలనుకుంటే ఈ లాస్ట్లో కన్ఫిగరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు ట్యాప్ చేయండి. సో మీకు ఇక్కడ ఎరేజర్ సైజ్ ఉంటుంది 50లో ఉంది మరియు ఒపాసిటీ 100 ఉంది. ఫెదరింగ్ వచ్చేసి మీకు 16 ఉంది. సో మీరు దీన్ని తగ్గించుకోవాలి లేదా పెంచుకోవాలనుకుంటే స్క్రీన్ పైన మీరు హోరిజంటల్గా ఈ విధంగా మీరు తగ్గించుకోండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను హోరిజంటల్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసి వాటిని సెట్ చేసుకోవచ్చు. సో నేను మొత్తంగా అంటే టోటల్గా మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి టోటల్గా ఆ యొక్క స్కిన్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ స్కిన్ ప్లేస్లో అంతా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసేస్తాను. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే స్కిన్ ఉంటుందో ఆ ప్లేస్లో అంతా కూడా మీరు ఎరేజర్తో ఒరిజినల్ కలర్ని మీరు బ్యాక్గ్రౌండ్లో తీసుకొని రావచ్చు. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత పైన రైట్ టిక్ ఉంది కదా, ఇక్కడ మీరు ఓకే చేసేయండి. ఓకే చేస్తేనే మనకు ఈ విధంగా ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద చూడండి, టోనింగ్ పక్కనే ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఫిల్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫిల్మ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫిల్మ్ పైన మీరు టచ్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో మీరు మీ ఫోటోకి తగినట్లుగా మీరు ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీగా నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో అదే చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. సో ఫోటో ఆప్షన్ని బట్టి లేదా ఫోటోకు ఉన్న పొజిషన్ని బట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే బీబీక్యూ అనే ఒక ఫిల్టర్ని నేను యాడ్ చేశాను.
యాడ్ చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్స్కి ఎదురుగా చూసుకుంటే మాస్క్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ ఈ యొక్క మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ మీరు ఫేస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే సో మనకు బ్యాక్గ్రౌండ్లో కలర్తో పాటు ఫేస్ కలర్ అనేది చాలా ఓవర్ సాచురేటెడ్ అయిపోయింది. సో జస్ట్ మీరు ఈ విధంగా స్కిన్ అంతా కూడా నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేయండి. సో హ్యాండ్స్ చూడండి ఎంత ఓవర్ సాచురేట్ అయినాయి. సో ఈ విధంగా మీరు మళ్ళీ నార్మల్ పొజిషన్కి ఈ యొక్క స్కిన్ కలర్ని తీసుకొచ్చేయండి. పైన రైట్ టిక్ పైన ఓకే ఇచ్చేయండి. ఓకే ఇస్తేనే మనము మళ్ళీ టోనింగ్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్లోకి వెళ్ళి ఇంకొంచెం ఎక్స్పోజర్ని డౌన్ చేద్దాం. సో 10లో పెట్టాను. పైన రైట్ టిక్ ఇచ్చేసాను. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. చూడడానికి చాలా బాగుంది. సో ఇంతకు మించి ఇంకా మీరు ఏదైనా చేయాలంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే కింద ఉన్నాయి. జస్ట్ ఇక్కడ చూడండి, నేను ఆ పోర్ట్రైట్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్తాను. ఇక్కడ పోర్ట్రైట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఫేస్కి సంబంధించింది అనమాట, బ్యూటీకి సంబంధించింది. ఫేస్ ట్యూన్ అనే ఒక ఆప్షన్ ఉంది స్టార్టింగ్లో. మీరు ఫేస్ ట్యూన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఫేస్ని ట్యూనింగ్ చేయాలనుకుంటే మీరు ఫేస్ పైన ఈ విధంగా జూమ్ చేయండి. జస్ట్ ఫేస్ పైన ఈ విధంగా ట్యాప్ చేస్తుండండి. ఫేస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడ్డానికైతే నిజంగా చాలా మంచి గ్లో కలర్లో ఇది తయారవుతుంది. టోటల్గా ఇలా ఫేస్ అంతా కూడా ట్యూనింగ్ చేయొచ్చు. సో నిజంగా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఫేస్ కలరు చాలా న్యాచురల్గా ఉంది కదా. సో స్కిన్ అంతా కూడా మనకు కలర్ అనేది యావరేజ్ కలర్ వచ్చేసింది. ఒకవేళ మీరు స్కిన్ కలర్ ఇంకా పెంచుకోవాలంటే మీకు కింద డాట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ యొక్క డాట్స్ పైన మీరు టచ్ చేస్తే మీకు బ్రష్ సైజ్ పెరుగుతుంది, మరియు స్కిన్ కలర్ కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్కిన్ టోన్ చేంజ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు కంప్లీట్గా మనకు ఫోటో అయితే చాలా అద్భుతంగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సేవ్ చేసుకోవడానికి పైన మీకు ఒక ఫ్లాపీ సింబల్ ఉంది చూడండి. ఈ యొక్క ఫ్లాపీ సింబల్ పైన మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఈ యొక్క ఫోటో అనేది మీకు మీ గ్యాలరీలోకి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయ్యే ముందు మీకు క్వాలిటీ అడుగుతుంది. మీరు ఏ మాత్రం ఇక్కడ చేంజ్ చేయకుండా జస్ట్ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఫోటో ఎలా వచ్చిందో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇమేజ్ని గమనించవచ్చు. నిజంగా చూడడానికి ఇమేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని ఇంతకంటే చాలా బాగా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే మరెన్నో వీడియోస్ని మేము కూడా చేయగలుగుతాం. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా మందికి ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.